అయ్యప్ప స్వామి వారి చిన్ముద్రాం మన మాలలోనే ఏం చెప్తున్నాం? జ్ఞానముద్రాం శాస్త్రముద్రాం గురుముద్రాం నమామ్యహం వనముద్రాం శుద్ధముద్రాం చిన్ముద్రాం నమామ్యహం. చిన్ముద్ర అంటే ఇది బొటన వేలుని, ఈ వేలుని తీసుకొని ఇలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఆరోగ్యపరమైనటువంటి ఫలితాలన్నీ కూడా ఇందులో ఉంటాయి. మనం కూడా నిత్య జీవితంలో రోజు ఒక్క ఇలా పెట్టి చూడండి, నఖశిఖ పర్యంతం మనకి నరాలన్నీ కదులుతున్నటువంటి ఒక ఫీలింగ్ ఉంటుంది. స్వామివారి దాంట్లో చిన్ముద్ర అంటే ఇదే అనమాట. దీన్ని చిన్ముద్ర అంటారు. ఈ చిన్ముద్ర అందమైనటువంటి ముద్ర, చిన్న అంటే చిన్న, అందమైనటువంటి ముద్ర ఆరోగ్యాన్ని ఇచ్చే కాబట్టి స్వామివారు ఎంచుకున్నారు ఆ చిన్ముద్రను. శరణమయ్యప్ప. స్వామి కూర్చొని ఉండగా ఒక బంధం ఉంటుంది, దట్ ఇస్ కాల్డ్ పట్టబంధం అంటారు. అంటే పందల రాజ వంశీకుడుగా కొన్ని రోజులు పెరిగాడు కాబట్టి ఆ స్వామివారు నీకు రాజ్యం ఇస్తున్నానంటే, లేదు నేను శబరిమలలో ఘోరాడవి పునరాగమన అడవిలో ఉండాలనుకుంటున్నాను, మీ తృప్తి కోసం ఒక్కరోజు నేను పందల రాజుగా ఉంటాను, నేను వేసుకున్నటువంటి ఆభరణాలన్నీ మీకు ఇస్తున్నాను, దాన్ని తీసుకొచ్చి నాకు ఇవ్వండి, ఆ మకర సంక్రాంతి రోజు వేసుకుంటాను అనగానే పందల రాజావారు ఆ యొక్క ఆభరణాన్ని తీసుకొని ఇలా రాగానే అయ్యప్ప స్వామివారు ఆయన కొడుకు కదా, తండ్రి వస్తే మనం కూర్చుంటాం కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చోం కదా, స్వామివారు వెంటనే మర్యాదగా లేసారట. అప్పుడు ఆ తండ్రి చెప్తున్నాడు, స్వామి నువ్వు లోకరక్షకుడివి, అందుకని నా పట్టు వస్త్రంతో నీ బంధం వేసేస్తున్నాను, నువ్వు ఇంకొకటి లేవకూడదని అప్పటి నుంచి పందరాజవారు ఎదురుగుండా రావడం మానేసి పక్క నుంచి వచ్చి మొక్కుతున్నారు. కాబట్టి పట్టబంధం దానికోసం ఉంది. అయ్యప్ప స్వామి పెద్దలకు ఇచ్చే ఒక గౌరవాన్ని, అదే పట్టబంధం. ఆ గౌరవాన్ని ప్రతి గౌరవంగా పందల రాజా గారు నువ్వు లోకరక్షకుడిగా ఉండాలి నాయన అని చెప్పి కోరుకున్నారు కాబట్టి ఆ పట్టబంధం అయింది. శరణమయ్యప్ప. శబరిమలై ధ్వజస్తంభంలో గుర్రం ఎందుకు ఉంటుంది? దాని విశిష్టత ఏంటి అంటే స్వామివారి యొక్క వాహనం గుర్రం వాహనం అంటారు. తురగ వాహనం సుందరాననం వరహదాయుతం వేదవర్ణితం. స్వామివారి యొక్క వాహనం గుర్రం వాహనం కాబట్టి తురగ వాహనం, అందుకని ధ్వజస్తంభంలో ఈ యొక్క గుర్రం ఉంటుంది స్వామివారి యొక్క వాహనం కాబట్టి. శరణమయ్యప్ప. తిరువాభరణం అంటే ఏంటి? మనం ఇంతకుముందు ప్రశ్న అడిగాం. స్వామివారు వనయాత్రకు వెళ్ళిపోతాను అని అంటే అప్పుడు పందల రాజావారు అన్నారు ఈ రాజ్యాన్ని చూసుకుని అంటే నేను ఒకరోజు రాజుగా ఉంటాను, నా ఆభరణాలన్నీ ఇస్తాను. దాన్ని తిరు అంటే రెస్పెక్ట్ అని అర్థం, రెస్పెక్టబుల్ ఆభరణం అంటారు, తిరువాభరణం అంటారు. ఆ ఆభరణాన్ని పందల రాజావారు స్వయంగా మకర సంక్రాంతి రోజు తీసుకొస్తారు. తంత్రి వర్యులు దాన్ని అలంకారం చేసి జ్యోతిగా హారతి ఇస్తారు. ఆ హారతిని తీసుకుపోయి ఆ కొండ మీద అలా చూపిస్తూ ఉండగా అక్కడ కొండ మీద ఉన్నటువంటి ట్రైబల్స్ అందరూ స్వామివారికి మంగళహారతి ఇస్తారు, 3 సార్లు తిప్పుతారు. అదే జ్యోతి, మకర జ్యోతి. తిరువాభరణం అంటే స్వామివారు అలంకరించుకున్న ఆభరణం, జ్యోతి అంటే ఆ భక్తులు ఇచ్చే ఒక హారతిని జ్యోతి. శరణమయ్యప్ప. చెప్పాం కదా, మొదటి ప్రశ్నలో చెప్పాను మకర సంక్రాంతి రోజే వెళ్ళాలంటే పుట్టినందుకు ఒక్కసారైనా వనయాత్ర చేయాలి, జ్యోతి దర్శనం చేయాలనేది ఒక లెక్క ఉంది. ఒక్కసారి వెళ్ళండి, వీలున్నప్పుడంతా కూడా శబరిమలకి వెళ్ళండి, వెళ్ళే తీరాలి, రూల్ అంటూ ఎక్కడా లేదండి. శరణమయ్యప్ప.